ఒక సంవత్సరం విలువను తెలుసుకోవాలంటే పరీక్షలో విఫలమైన విద్యార్థిని అడగాలి. ఒక నెల విలువ తెలుసుకోవాలంటే నెల ముందుగా ప్రసవించిన తల్లిని అడగాలి. ఒక వారం విలువ తెలుసుకోవాలంటే వారపత్రిక సంపాదకుడిని అడగాలి. ఒక రోజు విలువ తెలుసుకోవాలంటే ఒక కూలీవాడిని అడగాలి. ఎందుకంటే ఒక రోజు పని లేకుంటే కంచంలోకి ఒక మెతుకు కూడా రాదు కాబట్టి. ఒక గంట విలువ తెలుసుకోవాలంటే ఒక తల్లిని అడగాలి. ఒక క్షణం విలువ తెలుసుకోవాలంటే ప్రమాదం నుండి తప్పించుకున్న వ్యక్తిని అడగాలి. సమయం అనేది డబ్బుతో కొలవలేనిది. డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ సమయం పోతే తిరిగి తెచ్చుకోలేం. కొన్ని నిమిషాల ఆలస్యం వల్ల జీవితమంతా మారిపోయిన ఎన్నో ఉదాహరణలు మన చుట్టూ ఉన్నాయి. విజయం సాధించాలంటే సమయాన్ని సరిగ్గా ఉపయోగించాలి. నేటి యువత ఎక్కువ సమయాన్ని వృధాగా ఖర్చు చేస్తున్నారు. అసలు తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే సమయాన్ని ఉపయోగించుకోవడంలోనే నిజమైన విజయ రహస్యం దాగి ఉంటుంది. అవసరమైన పనులకే ప్రాధాన్యత ఇవ్వండి. ప్రాధాన్యత లేని పనుల్లో సమయాన్ని వృధా చేయకండి. ఏ పని చేసినా పూర్తిగా అంకిత భావంతో చేస్తే అత్యుత్తమ ఫలితాలు పొందుతారు. జీవితంలో ప్రతి క్షణం కూడా ఎంతో విలువైనది. మనం పోగొట్టిన ప్రతి క్షణం కూడా తిరిగి రాదు, కానీ దాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తును వెలుగులతో నింపుకోవచ్చు. నువ్వు సమయాన్ని గౌరవిస్తే సమయం కూడా నిన్ను గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. అందుకే ప్రతి క్షణాన్ని అర్థవంతంగా జీవించండి. విద్యార్థి దశలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అత్యంత అవసరం. ఎందుకంటే ఇదే భవిష్యత్తుకు బలమైన భూమికను సిద్ధం చేస్తుంది. విద్య అనేది జీవిత సాఫల్యానికి పునాదిగా ఉంటుంది. సమయాన్ని మనం వృధా చేస్తే అది మన జీవితాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తుంది. క్రమశిక్షణతో జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. క్రమశిక్షణ లేనిదే సమయాన్ని నియంత్రించడం అసాధ్యం. ఏ పని చేసినా కూడా ముందుగా ఒక ప్రణాళిక ఉండాలి. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎంత సమయాన్ని కేటాయించాలి అనే విషయాలు ముందే నిర్ణయించుకుంటే మన పనులు సాఫల్యవంతంగా కొనసాగుతాయి.